మీరు తోట కోసం చూస్తున్నారా? అయితే మామిడి తోట కావాలని ఎవరైనా మామిడి తోట కావాలని అనుకుంటున్నారా? మామిడి తోటలపైన ఏమైనా ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా? అయితే విలేజ్కి దగ్గరలో కావాలి, బీటీ రోడ్కే కావాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఇది నర్మేట మండలానికి అతి దగ్గరలోనే, జనగామ జిల్లాకు 15 కిలోమీటర్ దూరంలో మీకు విలేజ్ టు విలేజ్ రోడ్డుకే మనకు 4 ఎకరాల వ్యవసాయ భూమి, 4 ఎకరాల మామిడి తోట తీసుకొచ్చానండి మీకోసం. అయితే ఇది ముందు కనిపించేది విలేజ్ టు విలేజ్ రోడ్. ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ అండి. బీటీ రోడ్ శాంక్షన్ అయిన కాబోయే బీటీ రోడ్కే మనకు 4 ఎకరాల మామిడి తోట వచ్చింది మనకు. ఇది ఆల్రెడీ బీటీ రోడ్ శాంక్షన్ అయింది. ఇది ఒక విలేజ్కి వెళ్తుంది. విలేజ్ టు విలేజ్ రోడ్కే మనకు మామిడి తోట వచ్చిందండి. ఇది లోపలికి వెళ్ళే దారి. ఇది మొత్తం 4 ఎకరాల మామిడి తోట. 4 ఎకరాలు ఉంటుందండి ఈ తోట మొత్తము. మనం తోట లోపలికి వెళ్తున్నాము. ఇది జనగామ జిల్లాకు 15 కిలోమీటర్ దూరంలో, ఉప్పల్కి 75 కిలోమీటర్ దూరంలో, హైదరాబాద్కి 100 కిలోమీటర్ లోపే ఉంటుంది. మండల హెడ్ క్వార్టర్కు 5 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇది చెట్లు వచ్చేసి మనకు నియర్ బై 10 సంవత్సరాలకు లోబడి ఉంటుంది. ఇది మొత్తము 4 ఎకరాల మామిడి తోట. ఈ విధంగా చుట్టూ కడిలేసి బౌండరీస్ ఫిక్స్ చేశారు. ఈ విధంగా చెట్లు ఉంటుందండి. ఎంత మంచిగా రోస్ ఏర్పాటు చేశారు. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. చెట్లు అంతా ఇప్పుడు కాతకు వస్తున్నాయి, పూలు కాతకు వస్తున్నాయి. ఇది మొత్తం 4 ఎకరాలు. ఈ విధంగా చెట్లు. ఈ తోటకు వచ్చేసి ముందు విలేజ్ టు విలేజ్ రోడ్డుకు ఉంటుంది. కాబోయే బీటీ రోడ్కు వెనకాల కెనాల్ కాలువ రోడ్ ఉంటుందండి. కెనాల్ కాలువ కూడా బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఈ విధంగా చెట్లు చాలా బాగుంది. ఈ విధంగా ఖాతాకు వస్తుంది చూడండి. ఇప్పుడే పువ్వులు స్టార్ట్ అయినాయి. ఇక పువ్వులు స్టార్ట్ అయినాయండి ఇప్పుడే. మొత్తము 4 ఎకరాల్లో 350 చెట్లకు పైబడే ఉంటుందండి. వెనకాల కెనాల్ కాలువ, వాటర్ సోర్స్ ఉన్నది, ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ ఉంది. విలేజ్కి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. హైదరాబాద్కు 100 కిలోమీటర్ లోపలనే. టైటిల్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్, ఎలాంటి గొడవలు కానీ కిరికిరి కానీ ఏమీ లేదండి. తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది, రైతు బంధు వస్తుంది, కిసాన్ యోజన వస్తుంది. డైరెక్ట్ రైతు దగ్గరనే ఉంది కాబట్టి ధర విషయంలో మనము మాట్లాడవచ్చు. ఈ విధంగా పూతకు వస్తున్నాయి చెట్లండి.